హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ అన్నమాట. కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల కల వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ఏంటనేది చూసినట్లయితే ఇక ముఖ్యంగా ఉద్యోగులకు పెన్షన్లకు కేంద్ర ప్రభుత్వం అనేది శుభవార్త చెప్పిందనమాట. అంటే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు పెంచేలా 8వ వేతన కమిషన్ కేంద్ర కేబినెట్ మంగళవారం అక్టోబర్ 25న ఆమోదం కూడా తెలియడం జరిగిందంటే ముఖ్యంగా జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుందనమాట. 8వ సెంట్రల్ పే కమిషన్ విధి విధానాలకు సంబంధించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందనమాట. దీంతో కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో 8వ పే కమిషన్లో ఇక 18 నెలల సిఫారసు చేయనుంది. పే కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అయితే పెంచనుందన్నమాట. ఇప్పుడు వచ్చే జీతాల కంటే పెరగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కమిషన్ సిఫారసుతో 50 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం అయితే వారికి వచ్చేటువంటి పెన్షన్లు పెరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఉద్యోగులకు సంబంధించి జీతాలు కూడా పెరగడానికి అవకాశం అయితే దీనికి సంబంధించి 8వ పే కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి అయితే 8వ పే కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి, సభ్యులుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ అదేవిధంగా పంకజ్ జైన్లు అయితే వివరించుతున్నారనమాట, ఏర్పాటు చేశారు. సో దీంతో ఇక మొట్టమొదటిసారిగా గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట. సో దీనికి సంబంధించి 1,15,00,000 మందికి అయితే ప్రయోజనం అయితే చేకూరనుందనమాట. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం 7వ పే కమిషన్ ఉంటే కాలపరిమితి 2026తో ఉంది. తర్వాత వచ్చేసి మనకు 8వ వేతన కమిషన్ అయితే ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. జీతాలు అయితే పెరుగుతాయి అన్నమాట.